నమస్తే, వెల్కమ్ టు R24. ఇప్పుడు మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే ఎన్టీఆర్ నీల్ మూవీ షురు ఫస్ట్ సీనే అదిరిందిగా. ఎస్, యంగ్ టైగర్ వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. గ్యాప్ అనేది లేకుండా ప్రాజెక్టులను సెట్స్ పైకి తీసుకెళ్తున్నాడు. దేవరాతో భారీ విజయం అందుకున్న తారక్ పాన్ ఇండియా రేంజ్ లో తన మార్కును మరింత పెంచుకున్నాడు. ఇదే జోష్లో బాలీవుడ్ డెబ్యూ చిత్రం వార్ 2 షూటింగ్ ను కూడా పూర్తి చేశాడు. తాజాగా ఎన్టీఆర్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్ ను కూడా ప్రారంభించేశాడు. ఈ సినిమాకు డ్రాగన్ అనే పేరు పరిశీలనలో ఉంది. మొదటి షెడ్యూల్ ను హైదరాబాద్ లోని రామోజీ ఫిలిం సిటీలో ప్రారంభించిన దర్శకుడు అల్లర్లు రాస్తారోకో సన్నివేశాలను తెరకెక్కించారట. ప్రస్తుతం ఎన్టీఆర్ లేకుండా కొన్ని సన్నివేశాలను షూట్ చేస్తున్నారు. మార్చి నెలాఖరు నుంచి ఎన్టీఆర్ సెట్స్ లోకి రానున్నట్టు తెలుస్తోంది. ఇక షూటింగ్ ను వేగంగా పూర్తి చేసి పోస్ట్ ప్రొడక్షన్ పై ఎక్కువ సమయం కేటాయించాలని ప్రశాంత్ నీల్ ప్లాన్ చేస్తున్నారట. ఇక ఈ సినిమా కథ 1960 కాలంలో బెంగాల్ నేపథ్యంలో సాగుతుందని వార్తలు వినిపిస్తున్నాయి. గతంలో ప్రశాంత్ నీల్ ఇది తన డ్రీమ్ ప్రాజెక్ట్ అని పేర్కొన్నారు. అందుకు తగ్గట్టుగానే ఎన్టీఆర్ ను అత్యంత శక్తివంతమైన పాత్రలో హై వోల్టేజ్ యాక్షన్ డ్రామాగా ఈ సినిమాను రూపొందిస్తున్నారట. ఈ చిత్రంలో ఎన్టీఆర్ సరసన కన్నడ బ్యూటీ రుక్మిణి వసంత్ కథానాయికగా నటిస్తోంది. కన్నడ సంగీత దర్శకుడు రవి బసూర్ సంగీతాన్ని అందిస్తుండగా ఈ చిత్రాన్ని మైత్రి మూవీస్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. అయితే 2 ఏళ్ల నుంచి ఎన్టీఆర్ నీల్ మూవీ ఎప్పుడు ప్రారంభమవుతుందా అని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. అయితే ఎట్టకేలకు వారి ఎదురు చూపులకు తెరదించుతూ ఈ మూవీ షూటింగ్ ప్రారంభమైంది. దీంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. ఇక ఈ సినిమాకు సంబంధించి తాజాగా ఓ స్టిల్ వదిలారు. దాదాపుగా ఎప్పుడు ప్రశాంత్ నీల్ కు అలవాటైన బ్లాక్ లేదా గ్రే టింట్ తోనే ఉంది ఈ స్టిల్. ఈ స్టిల్ లో అంబాసిడర్ కారు, సైకిళ్లు, రోడ్డు మీద అల్లర్లు జరిగినట్టుగా కనిపించింది ఈ సీన్. దీంతో ఇంతకీ ప్రశాంత్ నీల్ ఈ మూవీలో ఏం చెప్పబోతున్నారన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అయితే ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ సినిమా కథ 1960 బ్యాక్ డ్రాప్ లో జరుగుతుంది. సినిమా మొత్తం అదే నేపథ్యం. ఈ జనరేషన్ లోకి రావడం ఉండదు. 1960లో బెంగాల్ పరిస్థితుల నేపథ్యంలో రాసుకున్న కథను నీల్ తెరకెక్కిస్తున్నట్టు తెలుస్తోంది. సినిమా మొత్తం ఒకటే జోనర్ లో తీయడం వరకు ఓకే. ఒకటే టైం పీరియడ్ లో, అది కూడా 1960 టైంలో సినిమా తీయడం అంటే కాస్త ఇంట్రెస్టింగ్ వ్యవహారమేనంటున్నారు. ఈ నేపథ్యంలో ఈ కథకు తగినట్టు ఎన్టీఆర్ గెటప్ ఎలా ఉండబోతుందోనన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇక 1960 కోల్కతా బ్యాక్ డ్రాప్ కనుక అలాంటి సెట్లు వేయాల్సి ఉంటుంది. గతంలో వింటేజ్ కోల్కతా బ్యాక్ డ్రాప్ లో నాని, శ్యామ్ సింగ్ రాయ్ అనే సినిమా చేశారు. ఆ తర్వాత ఇప్పుడు ఎన్టీఆర్ చేస్తున్నారు. కలకత్తా బ్యాక్ డ్రాప్ లో వచ్చిన తెలుగు సినిమాలన్నీ కూడా దాదాపు హిట్ గానే నిలిచాయి. దీంతో ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబోలో వచ్చే ఈ మూవీ కూడా బ్లాక్ బస్టర్ హిట్ కావడం ఖాయమని అంచనాలు వేస్తున్నారు ఫ్యాన్స్. ఇక ఈ సినిమాను 2026 చివరిలో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ఇదిలా ఉంటే గతేడాది ఎన్టీఆర్ దేవరా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ ఏడాది ఆగస్టులో వార్ 2 సినిమాతో రాబోతున్నాడు. ఈ మూవీలో హృతిక్ రోషన్, ఎన్టీఆర్ కీలక పాత్రల్లో నటించారు. త్వరలోనే వార్ 2 మేకర్స్ ఎన్టీఆర్ లుక్ తో పాటు టీజర్ ను విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారని సమాచారం. రీసెంట్ గానే ఈ సినిమా షూటింగ్ నుంచి ఎన్టీఆర్ పిక్స్ లీక్ అయి వైరల్ గా మారాయి. ఇక కేజీఎఫ్, సలార్ లాంటి సినిమాలు తీసిన డైరెక్టర్ తారక్ తో మూవీ అనగానే ఫ్యాన్స్ లో అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. లాస్ట్ ఇయర్ ఆగస్ట్ నుంచి ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకున్న ఎన్టీఆర్ నీల్ సినిమా ఇప్పుడు సెట్స్ మీదకు వెళ్ళింది. ఓపెనింగ్ సీనే ఒక భారీ యాక్షన్ సీన్ తో మొదలు పెట్టారు ప్రశాంత్ నీల్. ఎన్నాళ్ల నుంచో ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్న ఫ్యాన్స్ కి ప్రశాంత్ నీల్ సెట్స్ నుంచి రిలీజ్ చేసిన ఫోటో ఫుల్ ట్రీట్ ఇచ్చిందనే చెప్పాలి. అయితే ఈ సినిమాలో ప్రశాంత్ నీల్ తో పాటు ఆయన భార్య లిఖితా రెడ్డి కూడా ఒక భాగం అవుతున్నట్టు తెలుస్తోంది. ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ సినిమా మొదలైన సందర్భంగా నీల్ సతీమణి లిఖితా రెడ్డి తన సోషల్ మీడియాలో ఒక మెసేజ్ పెట్టారు. ఫైనల్ గా ఆ టైం వచ్చేసింది. అతను మైక్ పట్టుకున్నాడు. ఇక మిగిలింది అంతా చరిత్ర. ఒక అద్భుతమైన షో డైన్ ప్రారంభమైంది. ఎన్టీఆర్ అన్న సెట్స్ పైకి వచ్చే వరకు వేచి ఉండలేకపోతున్నా అంటూ ఆమె రాసుకొచ్చారు. ఎన్టీఆర్ నీల్ సినిమా కోసం డైరెక్టర్ భార్య కూడా ఎంత ఎగ్జైట్ అవుతున్నారన్నది ఆమె మెసేజ్ ద్వారానే తెలుస్తోంది. ఎన్టీఆర్ మాస్ స్టామినా తెలిసిన ప్రశాంత్ నీల్ అందుకు తగినట్టుగానే కథనాలు సెట్ చేసినట్టు తెలుస్తోంది. మామూలుగా ప్రశాంత్ నీల్ సినిమాలో హీరోలకు భారీ ఎలివేషన్ ఇస్తుంటాడు. ఇప్పుడు ఎన్టీఆర్ ఉన్నాడు కాబట్టి అది నెక్స్ట్ లెవెల్లో ఉంటుందని అంటున్నారు. అంతేకాదు నీల్ భార్య పెట్టిన మెసేజ్ చూస్తుంటే ఈ సినిమాలో ఆమె కూడా వర్క్ చేస్తున్నట్టుగా ఉంది. రాజమౌళి స్ఫూర్తితో ప్రశాంత్ నీల్ కూడా సినిమాలో తన భార్యను ఇన్వాల్వ్ చేస్తున్నట్టు తెలుస్తోంది. మొత్తానికి ఎన్టీఆర్ నీల్ సినిమా మొదలవడంతో ఫ్యాన్స్ ఫుల్ జోష్ లో ఉన్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.